శ్రీచక్రం అంటే నవావరణలు 9 ఆవరణలు ఉంటాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత ఆధీనంలో ఉంటాయి. అట్లా 64 దేవతలు ఉంటాయి. ఇది నవావరణ పూజ చేసి 64 మంది దేవతల్ని ఆవాహన చేసి వాళ్ళకి అర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి పంచామృత స్నానం మామూలు స్నానం అందరికీ చేయించాలి. చేయించి తర్వాత రెండో ఆవరణ అధిష్టాన దేవత బలాన, 3 ఆవరణ అట్లాగే 9 ఆవరణలు అయిపోయిన తర్వాత పైన బిందు స్వరూపం అమ్మవారు. అప్పుడు లలితా సహస్ర పారాయణ అవన్నీ చేసేది అక్కడ. కనీసం 3 గంటలు 4 గంటలు పడుతుంది. దానికి విడిగా దీనిలాగా కాదు, అర్ఘ్యం పాద్యం ఆచమనీయం 13 పాత్రలు ఉండాలి. 13 పాత్రలు ఉండి మరి ఇదేంటి కలశం ఉండి ఏ దేవుడు ఎక్కడ ఉండాల్సిందో అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొదలు పెట్టుకోవాలి.